అమెరికా రక్షణ కోసం భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఇరాన్తో యుద్ధం, ప్రపంచ భద్రతా బాధ్యతలతో ఈసారి భారీ బడ్జెట్ను రక్షణ శాఖకు పెట్టాలని నిర్ణయించింది ట్రంప్ సర్కార్. ఖర్చులు తడిసి మోపులవుతుండటంతో 2027 సంవత్సరానికి $1.5 ట్రిలియన్ భారీ రక్షణ బడ్జెట్ పెట్టింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే 139 లక్షల కోట్లు. ఈ భారీ రక్షణ బడ్జెట్ను ఆమోదించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చట్టసభ సభ్యులను కోరారు. సైనిక కార్యకలాపాలను కొనసాగించేందుకు క్షీణించిన ఆయుధ నిల్వలను పునర్నిర్మించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నందున ఈ ప్రతిపాదన ఒక్క సంవత్సరంలోనే పెంటగాన్ వ్యయాన్ని 40% పైగా పెంచుతోంది. అమెరికా ఈ ఏడాదికి ప్రతిపాదించిన రక్షణ బడ్జెట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భారీ పెరుగుదల కాబోతోంది. ఇరాన్ యుద్ధానికి రోజుకు $200 కోట్ల వరకు ఖర్చవుతుందని అమెరికాలోని మీడియా కథనాలు రాశాయి. దీర్ఘకాలిక పునర్నిర్మాణం, పునః సరఫరా ఖర్చులను పరిగణలోకి తీసుకోకముందే ఈ భారం ఎంత తీవ్రంగా ఉందో ఇది స్పష్టం చేస్తోంది. యుద్ధ సమయంలో సామాజిక కార్యక్రమాలకు నష్టం వాటిల్లినా సరే సైనిక పెట్టుబడికే ప్రాధాన్యం ఇవ్వాలని వాదిస్తున్నారట ట్రంప్. రక్షణ పెంపును అత్యవసరమైందిగా గుర్తించాలని కోరుతున్నారట.